మీ అత్త కోడళ్ళ యుద్ధం ఆపండి. మీరిక్కడ అక్షయ్ గురించి కొట్లాడుకుంటున్నారు. ఊరి చివరి ఉన్న ఒక చెట్టుకి ఆడపిల్ల శవం వేలాడుతూ ఉందంట. ఊరందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇంకా నిలబడిపోయారేంటి? వెళ్దాం పదండి. పదండి. ఎవరి తాలూకా అమ్మాయి? తులసమ్మ గారి కూతురమ్మా. పట్నంకెళ్ళి చదువుకుందామని చాలా అనుకుంది. 4 రోజుల్లో ప్రయాణం. కానీ ఇంతలో ఇలా అయిపోయింది. ఈ పిల్ల అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిస్తే ఇద్దరి గుండె ఆగిపోతుంది. మొదట ముత్యాలమ్మ కొడుకు, తర్వాత రత్నాలు, ఆ తర్వాత పూజారి గారి కుటుంబం, ఆ తర్వాత సింహాచలం. ఇదిగో ఇప్పుడు ఈ పిల్ల నెల తిరక్క ముందే ఊళ్ళో ఇన్ని చావులేంటమ్మా? మనూరికి అన్నపూర్ణదేవి గురించి మాట్లాడుకునే చరిత్ర ఉంది. భవిష్యత్తులో చావుల గురించి మాట్లాడుకునే చరిత్ర ఉండబోతుంది. ఎంతటి దౌర్భాగ్యం మనది. ఈ ఊర్లో పుట్టినందుకు అదృష్టవంతులు అనుకునే పరిస్థితి నుంచి ఈ ఊర్లో ఎందుకు పుట్టామా అని అనుకునే పరిస్థితి దాపురించింది. మొన్న 2 కుటుంబాలు కూడా ఊరొదిలి వెళ్ళిపోయారంట కదా. ప్రాబ్లం తొందరగా సాల్వ్ కాకపోతే అందరూ ఊరొదిలిపోయేలా ఉన్నారు. పరిస్థితిని అంతదాకా రానివ్వను. అక్షయ్తో పరిష్కారాన్ని చూపిస్తాను. అది జరగదు. నా మనవరాల్ని నేను పంపించను. భలే ఉందమ్మా మీ తీరు. మీరు ఏమనుకుంటున్నారో నేను చెప్తాను. ఒక నిమిషం ఆగండి. కోడలేమో పంపిస్తాను అంటుంది, అత్తేమో పంపించడం అంటుంది. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అనే కదా మీ ఉద్దేశం? అంతే కదా మరి. కనిపెట్టేశాను. నీ ఇన్నర్ వాయిస్ నేను కనిపెట్టేశాను. అత్తగారు వెనకడుగు వేసినా కోడలు గారు ముందడుగు వేసింది. అత్తతోనే పోరాడి కూతురిని త్యాగం చేయడానికి సిద్ధపడిన మహాత్మురాలు అని జనమంతా అనుకున్నారు. ఇలా ఇంకా చావులకి కారణమవుతావని అస్సలు అనుకోలేదు వీళ్ళందరూ. వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నా మీ ఉద్దేశాలైతే మీరు బయట పెట్టారు. మా ఉద్దేశం కూడా అదేనండి. అందరం అవని మీద ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. ఆచరణ మాత్రం శూన్యం. అక్షయ కావాలా? 500 గడప సురక్షితంగా కావాలా అని అడిగాను. అక్షయ్ను నా దగ్గరకు పంపించమన్నాను. అయినా మీరంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మిమ్మల్ని మరోసారి హెచ్చరించడానికి యుక్త వయసులో ఉన్న ఆడపిల్ల శవాన్ని మీకు బహుమతిగా పంపించాను. ఇంకా మీకు 2 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ 48 గంటలు దాటారంటే మాత్రం ఊరిని వల్లకాడుగా మారుస్తానని నేను చెప్పిన మాటను నిలబెట్టుకుంటాను. నాకు అక్షయ కావాలి. నన్ను అంతం చేయడానికి మీరు ఎటువంటి పన్నాగాలు పన్నినా నేను చావను. వీలైనంత తొందరగా అక్షయ్ను నా దగ్గరకు పంపించండి. లేదంటే ఈ ఊర్లో ఏ ఒక్కరిని మిగలనివ్వను. అందర్నీ చంపేస్తాను. వశీకర ఆఖరి అవకాశంగా తుది హెచ్చరింపుగా చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు
నీ కార్యాచరణ ఏంటో ఇప్పుడైనా చెప్పమ్మా. ప్రస్తుతం నా కూతురు రాత్రి నుంచి కనపడ్డం లేదు. తను కనిపించగానే కోట దగ్గరకు నేను బయలుదేరతాను. భవానీ దీక్షలో ఉన్నారు మీరు. ఎందుకండి అబద్ధం చెప్తున్నారు? అబద్ధమేముంది? మీరే మీ పాపని ఎక్కడో సురక్షితంగా దాచుకున్నారని అందరూ అనుకుంటున్నారు కదా. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. ఆయన అన్నదాంట్లో తప్పే ఉందమ్మా. ఈ సమయంలో ఎందుకు కనిపించకుండా పోతుంది? మీరే దాచుంటారు. నా బిడ్డని దాచుకుని నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అయితే వేదవతమ్మగారే దాచారని మేమంతా అనుకోవాలా? వేదవతి గారికి అక్షయ్ను కోట దగ్గరికి పంపించడం ఇష్టం లేదు కాబట్టి అమ్మగారే ఎక్కడైనా దాచిపెట్టుండొచ్చు. ఈ విషయం గురించే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయమ్మా. అక్షయ్ బయటకు వచ్చేంత వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి. నాన్న, జనాలు మన గురించి మాట్లాడే మాటలకి అవన్నీ చేసే పనులకి సరిపోయింది. రోజు రోజుకి మరింత బ్యాడ్ అయిపోతున్నాం మనం. ఇవన్నీ కాదండి, మమ్మల్ని ఊళ్ళో ఉండమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా? మీ పుణ్యమా అంటూ అందరం ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నేను భవానీ దీక్ష తీసుకున్నది సమస్యకు ముగింపు పలకడానికి. ఇన్ని రోజులు నా మీద నమ్మకం ఉంచారు కదా, మరికొన్ని గంటలు ఉంచండి. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ధైర్యంగా ఉండండి. ఎల్లుండి అందరూ గుడి దగ్గరికి చేరుకోండి. ఆ రోజు మీ అందరి ముందే ఆ వశీకరును అంతం చేస్తాను. బావా, నాతో రా. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇంకో సుడిగాలి రాదు. ఎల్లుండి గుళ్ళో మీట్ అవుదాం. ఇక బయలుదేరండి. అక్షయ్ గురించి అవనికి తెలీదంటుంది. దీక్షలో ఉండి తను అబద్ధం చెప్పదు. మరి అక్షయ ఏమైనట్టు? వెళ్ళండి వెళ్ళండి, పదండి పదండి. మనం కూడా వెళ్దాం రండి. ఎవరు నువ్వు? నా దారికి ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? నిన్నే అడుగుతుంది, చెరుకు. రాత్రి నన్ను బంధించి తీసుకునొచ్చి ఇక్కడుంచింది ఎవడై ఉంటాడు? నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వెళ్ళిపోయాడు. నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే మనిషి అయితే ఇలా ఫ్రీగా ఉంచుండేవాడే కాదు, తాళ్లతో బంధించుండేవాడు. మరి నన్ను ఏ కారణంతో ఇక్కడికి తీసుకొచ్చుంచాడు? ఈ ఇల్లు ఊరికి దూరంగా ఉన్నట్టుంది. రాత్రి నుంచి నేను అరుస్తున్నా ఎవరికీ వినిపించడం లేదు.